తోటి బాలుతోటి అత్యంత శాంతియుతంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని లేదా కోల్పోయినటువంటి హక్కుని తిరిగి పునరుద్ధరించాలని గొంతెత్తి గర్జిస్తూ ముస్లిం మైనారిటీ సోదరులు వాళ్ళ శ్రేయస్సుని కాంక్షించేటటువంటి లౌకికవాద పార్టీలు శక్తులు వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. దేశంలో ఇవాళ ఎక్కువ ఆస్తులు కలిగినటువంటి వాటిల్లో వక్ఫ్ ఆస్తులు 3వ స్థానంలో ఉన్నాయి. ఈ ఆస్తుల మీద కార్పొరేట్ శక్తుల యొక్క కన్నుబడింది. దాన్ని దోచుకోవడానికి ఈ చట్టాన్ని ఎంత దుర్మార్గంగా సవరించారంటే ముస్లిం వక్ఫ్ బోర్డులో సగం మంది ఇతరులు ఉండవచ్చు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి పదం దాంట్లో చేర్చడం అనేది జరిగింది. ఎప్పుడూ చైర్మన్ గా ముస్లిమే ఉండేటటువంటి బోర్డులో ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అనే సవరణ చేయటం అనేది జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో దుర్మార్గాలు ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెడితే దీన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళల్లో ఈ రాష్ట్రంలో దేశంలో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే సిపిఐ సిపిఎం మా బలం ఎంతైనా సరే వ్యతిరేకించాం. అసలు నేను మీ అందరినీ అడుగుతున్నా, ఇవాళ మనందరినీ రోడ్డు మీద పడేసిన దుర్మార్గుడు ఎవరు? మళ్ళొక్కసారి మోడీకి వినపడేంత పెద్దగా రావాలని కోరుతా ఉన్నా. అలాగే మిత్రులారా, అలాగే నేను తప్పు చేస్తా ఉంటే ఆ తప్పుకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా అందుకని ఈ పోరాటం ఈ రోజుతోటి ఆగిపోలేదు. రేపు అనగా 12వ తేదీన సిపిఐ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుని రద్దు చేయాలని కోరుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, అజిత్ పాషా గారు పాల్గొని మా కార్యాలయం సిపిఐ ఆఫీసు నుంచి మాయ బజార్ వరకు వచ్చి మాయ బజార్ దగ్గర ఈ సవరణ చట్టాన్ని తగలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకని మాటలు తక్కువ చెబుదాం, ఐక్యంగా ఉండండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం, కోల్పోయిన చట్టాన్ని తీసుకొని వద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.